నగర్ నుంచి వచ్చినటువంటి నిరంజన్ పాస్టర్ గారికి, గురువుల వారికి, అదేవిధంగా మన లోకల్ చర్చ్ సిఎస్ఐ చర్చ్ బెల్లంపల్లి పాస్టర్ గారికి, మా యూత్ అడోనై టీమ్ తరఫున ఒక చిన్న సన్మానం చేద్దామని అనుకుంటున్నాము. దయచేసి అయ్యగారులని స్టేజ్ పైకి ఒకసారి ప్లీజ్ దయచేసి రమ్మని చిన్న కోరిక, చిన్న మనవి. లత మీ ఇద్దరు ఒకసారి దయచేసి స్టేజ్ పైకి వచ్చి అయ్యగారికి సన్మాన కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాను. వినోలియా వైలెట్స్ చేయాలి. అదేవిధంగా అవర్ యూత్ లీడర్ అండ్ ఆల్సో అవర్ సపోర్టర్ ముల్కాల సీను ప్రభు అన్న వారిని గార్లాండ్తో సత్కరిస్తా ఉన్నాం. అందరు కలిసి ఒకసారి దయచేసి చప్పట్లు కొట్టాలని చిన్న మనవి. థ్యాంక్ యూ అయ్యగారు. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ఇంతవరకు ఎటువంటి ఇసుగు లాంటి ఏమి లేకుండా ఇంతసేపు కూర్చొని మా ప్రోగ్రామ్ వాచ్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మరి ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని బేస్ చేసుకొని మేము ఎవ్రీ ఇయర్ ఇంకో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో మీలో ఎవరైనా ఒకరు స్టేజ్ పైకి వచ్చి ఒక 2 నిమిషాలు మీకు ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా అనిపించాలనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ మాకు చెప్తే మేము చాలా సంతోషిస్తాము. కాబట్టి ఎవరైనా ఒకరు ప్లీజ్ స్టేజ్ పైకి రావాలని, మాకు ఒక ఫీడ్బ్యాక్ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. ఈ యొక్క సాయంకాల సమయంలో మనకు ఎడనైట్ టీం, మన యవన బృందం ఇంత మంచి పెర్ఫార్మెన్స్, మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ ఉంటున్నాను. సంవత్సరంలో మొదటి దినం ఏ రీతిగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఈ యొక్క ప్రోగ్రాము అరేంజ్ చేయడం జరిగింది. దీనిలో ఎన్నో స్కిట్స్, సాంగ్స్, ఈ రీతిగా ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటి ద్వారా కూడా ఎంతో మంచి సందేశాన్ని మనకు అందించి ఉంటున్నారు. నా యొక్క విషయం ఏంటంటే, నాకు హృదయాభిలాష ఏంటంటే, మన యొక్క యవనస్తులు దేవునితో నడవాలని, దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలని, దేవుని కొరకు ఈ లోకంలో జీవించాలనేది మొదటి ఆశయం. రెండవదిగా ఈ లోకంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. వారి యొక్క ఎడ్యుకేషన్లో కానీ, వారి యొక్క కెరీర్లో కానీ, వారి జీవితాల్లో ఉన్నతమైన స్థానాలు చేరుకోవాలనేటువంటిది రెండవ అభిలాష. మూడవది, వారి యొక్క తల్లిదండ్రులకి అలాగే సంఘానికి వారు ప్రయోజనకారులుగా, యూజ్ఫుల్గా, సక్సెస్ఫుల్గా వారి యొక్క జీవితాలు ఉండాలనేది మూడవ ఆశ. నాలుగవది బట్ నాట్ ద లీస్ట్, ఈ యొక్క సమాజానికి, దేశానికి గర్వకారణంగా మన యొక్క యవన బృందం, యవనస్తుడు ఎదగాలనేది నా యొక్క హృదయాభిలాష. ఈ రీతిగా ఈ 4 ఆశయాల్ని మీరు నెరవేరుస్తారని, వాటిని రానున్న రోజుల్లో ఈ ఒక్క దినం మాత్రమే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా వారి యొక్క కెరీర్ మొత్తంలో కూడా దాన్ని కొనసాగించుకుంటూ దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఈ యొక్క బెల్లంపల్లి పట్టణంలో, అలాగే మన యొక్క సమాజంలో, మన దేశంలో వర్ధిల్లాలని అభిలషిస్తూ మరొకసారి ఇటువంటి మంచి పెర్ఫార్మెన్స్, మంచి ప్రోగ్రాము అరేంజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనకు అయ్యగారికి, అలాగే మరి ముఖ్యంగా నిరంజన్ అయ్య గారికి, చీఫ్ గెస్ట్ ఉన్నటువంటి నిరంజన్ అయ్య గారికి, మన మెదక్ డయాసిస్ యూత్ కన్వీనర్గా ఉన్నారు, అలాగే మనకు సంఘమందరికి కూడా, కమిటీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అంకుల్. మీకు మాకు యూత్ పైన ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి తప్పకుండా మేము రీచ్ అవుతాం. అదేవిధంగా మేము మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలని, మీ ప్రార్థనలు ఎప్పుడు మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అంకుల్. We have always come to the end part of the program. Now we have vote of thanks by our
యూత్ లీడర్ ప్రభు. అందరికీ దేవుని నామంలో వందనాలు. అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు. ఎందుకు అంటే ఈవినింగ్ వరకు 5:30 వరకు వాతావరణం వేరే తీరు ఉండే, భయమైంది వస్తారా రారు, అసలు జరుగుతుందో జరగదో. అందరము దేవుని మీద నమ్మకం ఉంచినాం, విశ్వాసం ఉంచినాం. దేవా అంతా నీదే బాధ్యత, నీ మీద భారం పెట్టినాం, మరి నువ్వే వాతావరణం కంట్రోల్ చేయని చెప్పి అందరం అనుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుని దయ వల్ల, దేవుని కృప ద్వారా ఈ మీటింగ్ ఇంత గొప్పగా జరిగింది. ముఖ్యంగా అడోనాయ్ ప్రోగ్రామ్ 3rd ఇయర్ చేయబట్టి 2 years కొంచెం సఫర్ అయింది. ఈ ఇయర్ దేవుడు అందరి పక్షాన ఉన్నాడు కాబట్టి యవనస్తుల పక్షాన ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా జరిగింది. మన అయ్యగారికి, అయ్యగారమ్మకు యవనస్తులందరి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి పర్మిషన్ అడిగిన వెంటనే అయ్యగారు వెంటనే ఒప్పుకున్నారు. బాబు చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సలహాలు ఉంటే అడగండి, మేము చెప్తాం చేస్తామని చెప్పి అయ్యగారమ్మకు వారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా పిలువగానే కాగజ్ నగర్ నుంచి వచ్చిన నిరంజన్ అయ్యగారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం, వారి కుటుంబానికి కూడా. ఎందుకంటే మేము అన్న అని పిలుస్తాం. చిన్నప్పటి నుంచి ఆయన ముంగడ పెరిగిన వాళ్ళం. అసలు ఆయన అన్న అయ్యగారు అవుతారని చెప్పి మేము అనుకోలేదు. దేవుని దయ వల్ల అయ్యగారు అయ్యారు. అన్న ఒక అన్నగా ఉండి ఇప్పుడు మేము అయ్యగారు అని చెప్పి పిలుస్తున్నాం. ఆ అన్ననే ఇప్పుడు వచ్చి ఇక్కడ పిలవంగానే వచ్చి వాక్యం అందించినంటే చాలా సంతోషంగా అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా స్టూవర్డ్ అంకుల్, పద్మారావు అంకుల్కి, ఆంటీకి, వారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ట్రెజరర్ అంకుల్ అప్పారావు అంకుల్కి, ప్రాపర్టీ సెక్రటరీ డేవిడ్ రాజ్ అంకుల్ గారికి, ముఖ్యంగా వారు ప్రతి విషయంలో, డెకరేషన్ విషయంలో, క్యారల్స్ విషయంలో, ప్రోగ్రామ్ విషయంలో, అన్ని విషయాల్లో మాకు తోడుండి ప్రతిసారి సలహాలు ఇచ్చుడు, సూచనలు చెప్పుడు, ఈ విధంగా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పింది. ప్రతి విషయంలో సహకరించినందుకు వారికి కూడా యవనస్తులందరి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా పాస్టేట్ కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి, అంకుల్స్కు, ప్రతి ఒక్కరికి, వారికి, వారి కుటుంబానికి కూడా యవన సంఘం అంతటికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే సామ్యుల్ గారికి, మరియమ్మ గారికి, వారికి కూడా, ఎందుకంటే ప్రతి విషయంలో వారు కూడా సాయం చేసినందుకు కూడా యవనస్తులందరి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా స్కిట్ విషయంలో, కొరియా విషయంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుందో ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా కాగజ్ నగర్ పాస్టేట్ నుంచి, మంచిర్యాల పాస్టేట్ నుంచి, మందమరి పాస్టేట్ నుంచి, రామకృష్ణ పాస్టేట్ నుంచి, సిసిసి పాస్టేట్ నుంచి, అమరాజీ పాస్టేట్ నుంచి ఎవరెవరైతే వచ్చారో వారికి, వారి యూత్ సెక్రటరీలకు, నడిపించిన అయ్యగారులకు అందరికీ, యవనస్తులందరి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేయాలి అని అంటే మనీ అవసరం కాబట్టి మేము స్పాన్సర్స్ కోసం వెళ్తే సంఘం అంతా సహకరించారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి చేతనంత మాకు ఎంత ఇవ్వగలుగుతారో వాళ్ళ స్తోమతను బట్టి ఇచ్చారు. కాబట్టి స్పాన్సర్స్ కూడా యవనస్తులు అందరి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా అందరూ స్టేజ్ మీద కనబడే వాళ్ళనే చూశారు, కానీ కనబడని వాళ్ళు చాలామంది అరేంజ్మెంట్స్ విషయంలో, ఈ ఇంత మంచి స్టేజ్ విషయంలో సహకరించిన వారు ఎంతో మంది కనబడని వాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా యవనస్తులు అందరి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం జరిగింది అని అంటే అది దేవుని కృప, దేవుని చిత్తం. థ్యాంక్స్ అన్న. Thank you, Prabhat, for your vote of thanks.
ఆల్మోస్ట్ మన ప్రోగ్రామ్ అయిపోయిందండి. వి విల్ క్లోజ్ దిస్ ప్రోగ్రామ్ విత్ ఏ ఫైనల్ ప్రేయర్. ఇప్పుడు నేను అయ్యగారిని స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఫైనల్ ప్రేయర్ తో మనం క్లోజ్ చేసి ముగించుకుందాము. ఇది అయిపోయిన తర్వాత మనకి క్యాంప్ ఫైర్ ప్రోగ్రామ్ ఉంది. దయచేసి వినండి, ఇది అయిపోయిన తర్వాత మనకి క్యాంప్ ఫైర్ ఉంది. వి విల్ క్లోజ్ దిస్ విత్ ఏ ఫైనల్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాం. ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ ప్రత్యక్షంగా మనకు మన యవనస్తులు మనకు కనపరిచారు. వీరికి ఏం పేరు పెడదామో మాకు అర్థం కావట్లేదు. మీరేమైనా పేరు ఆలోచన చేశారా? మీరేమైనా అనుకుంటున్నారా? నేను ఒక పేరు ఆలోచన చేశాను. Hi-Fi youth with Wi-Fi sound. Sound in the not only in music but all aspects. అంటే ఆ సౌండ్ లెవెల్లోకి అన్ని టాలెంట్స్, వీరికి ఉన్నటువంటి టాలెంట్స్, అబిలిటీస్, క్యాపబిలిటీస్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఆ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి గట్టిగా మనం అందరం లేచి నిలబడి చప్పట్లు కొడదాం గట్టిగా. ఎందుకంటే మన పిల్లలు ఈ స్టేజ్ మీద ఇంత గొప్పగా పర్ఫార్మెన్స్ చేయడం ఇట్స్ గ్రేట్. చాలా సంతోషం, చాలా ఆనందం. మరి ఇంత గొప్పగా చేసినటువంటి ప్రతి ఒక్క యవన బిడ్డను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాం. పాస్టేట్ అందరి తరపున, సంఘం అందరి తరపున ప్రత్యేకంగా వీరిని అభినందిస్తూ ఇక ముందుకు కూడా ఈ రకంగా మరి దేవుని యొక్క కృపలో, విశ్వాసంలో వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వారిలో ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. మార్నింగ్ నుండి చూస్తే మనము వెదర్ అంతా కూడా కొంచెం వర్షం పడుతుంది, అయినా కానీ వారు వదలలేదు. ఈ స్టేజ్ ఇట్లనే ఉంచారు, అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏమాత్రం దిగులు, ఏమాత్రం భయం, ఆందోళన వాళ్ళు కనబడలేదు. ఇంత మట్టుకు కూడా దేవుడు కనికరించి తన కృప నుంచి తన గొప్ప కార్యమును మన ఎడల జరిగించాడు. అనగా వాతావరణం తన స్వాధీనంలోనికి ఉంచుకొని ఈ గొప్ప కార్యం చేసినందుకు దేవునికి ప్రత్యేకంగా మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరంత మాత్రమే కాకుండా మన మధ్యలోనికి మన అయ్య గారు ఎవరు? రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురుల వారు. అయ్యగారు ఇక్కడ ఉన్నాడు, కానీ అయ్యగారు మనసంతా కూడా ఇక్కడే తిరుగుతూ ఉంది. దయచేసి ప్లీజ్ కూర్చోండి, ఏమనుకో, ప్లీజ్ కూర్చోండి. ఎందుకు అనంటే ఆ చోటు చూస్తే ఆ చోట్లో ఎక్కడ తిరిగాడు, ఆ చోట్ల ఏం జరిగింది అంతా కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ చోటు చూస్తే ఇక్కడ ఏమేం జరిగింది ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అన్న మేము అక్కడ ఆడుకుంటుంటివి, అక్కడ దుంకుతుంటివి, ఇక్కడ ఆడుకుంటుంటివి, ఇక్కడ ఇది చేస్తుంటివి, అన్నీ కూడా తీయని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ అయ్యగారు కూర్చున్నాడు. అయ్యగారు సామాన్యమైన అయ్యగారు కాదు. ఇప్పుడు అయ్యగారిని ఇన్వైట్ చేయడంలో కొంచెం స్వార్థం ఉంది. అదేంటంటే బెల్లంపల్లి మిషన్ కాంపౌండ్ లో ఈ యొక్క స్కూల్ స్టేజ్ మీద ఈ ప్రోగ్రామ్, ఈ అడోనై థర్డ్ ఈవెంట్ పర్ఫామ్ చేయబడింది. ఇది ఇక్కడికి పరిమితం కాకూడదు, ఇది డయాసిస్ అంతా కూడా విస్తరింప చేయాలి. అది మన యూత్ సెక్రటరీ చేతిలో ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ద డయాసిస్, సినార్ లెవెల్ ప్రోగ్రామ్స్ కి కూడా మా యొక్క బెల్లంపల్లి యూత్ కి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇవ్వాలని నేను మా సంఘ తరపున, పాస్టర్ తరపున నేను అర్థిస్తూ ఉంటున్నాను. తప్పకుండా మన అయ్యగారు మనకు కాకుండా ఇంకెవరు చేయడు, మనకే చేస్తారు. కాబట్టి ఆ రకంగా మన సంఘం నుండి డయాసిస్ యూత్ సెక్రటరీగా ఎన్నుకోవడం మనకు గర్వకారణం. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ ప్రార్థనలో అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని, అయ్యగారి పరిచర్యను ఎత్తి పట్టుకోవాలని మనవి చేస్తున్నాం. మరియు ఈ యొక్క ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి మంచిర్యాల పాస్టేట్ నుండి వచ్చినటువంటి యవనస్తులు, రామకృష్ణపూర్ పాస్టేట్ నుండి వచ్చినటువంటి యవనస్తులు, మందమర్రి నుండి వచ్చినటువంటి యవనస్తులు, అండ్ కాగజ్ నగర్ యూత్ సెక్రటరీ గారు అక్కడ కరెక్ట్ కనబడతా ఉన్నారు. దాని యూత్ వారు మెంబర్స్ వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా కన్నన్న లేచి నిలబడ్డాడు. ఎప్పుడు కలిసినా కానీ ఎంతో ఆప్యాయంగా అలుముకొని కౌగిలించుకొని, అయ్యా నేను ఇక్కడ గొప్ప సేవ చేశాను అని నిజమే మేము గుర్తిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి వందనాలు, అభినందనలు. ఈ ప్రత్యేక సమయం మరి ప్రార్థన ద్వారా, మరి ఆశీర్వాదం ద్వారా ముగించుకుంటాం. రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురుల వారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు, దాని ఆశీర్వాదం కూడా ఇస్తారు. మీ అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. యూత్ బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఎబినేజర్ అయ్యగారు ఎంతో ప్రేమతో ఈ యొక్క ఆహ్వానాన్ని ఇచ్చినారు. మన యవన బిడ్డలు, స్థానిక సంఘ పెద్దలు,
మీరందరూ కూడా కలిసి ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమమును ఏర్పాటు చేయటంలో చేసినటువంటి ప్రతి విధమైన ప్రయత్నమును దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ, మరి ఎబెనేజర్ అయ్య గారు చాలా ప్రేమతో మరి గడిచిన 4-5 రోజుల క్రితం నుండే మాతో వారు ఫోన్లో మాట్లాడుతూ తప్పకుండా రావాలి అని ప్రోత్సాహము అందించినారు. అందుని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూర్చుంటే నిరంజన్ అయ్య గారికి ఇది గుర్తుకొచ్చింది, అది గుర్తుకొచ్చింది, ఇక్కడ ఆడింది పాడింది అని అవి చెప్తున్నాడు, కానీ వసంతరావు అయ్య గారు ఇక్కడ మమ్మల్ని ఉరికించి కొట్టిన విషయం చెప్తలేడు. లూథర్ బాబు సార్ ఇక్కడ నిలబడ్డాడంటే అక్కడి నుంచి అటే ఉరికెట్టోళ్ళం భయపడి. ఏంటంటే మా హెడ్ మాస్టర్, ఆ టీచర్స్, ఆ గురువులు, ఆ సంఘ నాయకులు, ముఖ్యంగా అప్పారావు సార్ గారి ఇంట్లో మేము ఈయులో అక్కడనే మా యొక్క సేవ అంటే ఏంటిది, సేవకు ఏ రీతిగా మేము సమర్పించుకోవాలి అని ఎన్నో విషయాలు వారి గృహమునందే నేర్చుకున్నాము. మరి ఇతర స్థానిక సంఘ పెద్దలందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించినారు. వారు అందించినటువంటి ఆ యొక్క గొప్ప ఎంకరేజ్మెంట్ను బట్టి వారికి కూడా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక మనసులో చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే నేను చదువుకున్నటువంటి ఈ స్కూల్లో 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఈ 4 తరగతులు ఇందులోనే ముగించినాను. ఇక్కడ మన బెల్లంపల్లి బిడ్డలు నేను చదువుకున్న ఈ స్టేజ్లో, ఈ స్కూల్లో వారు నన్ను డైసన్ యూత్ సెక్రటరీగా ఈ సన్మానం చేసిన విధానమును బట్టి అదోనై టీం అందరికీ కూడా హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. ఇలా చూస్తుంటే మీదికి చూస్తుంటే వర్షం చుక్కలు వస్తున్నాయి. నాకు అనిపించింది ఇక వాడు ఎంత పడతావు, నీ బలమంతా నువ్వు చూపించుకో, మా బలం అయితే అయిపోయింది, మా ప్రోగ్రాం అయిపోయింది. మరి దేవుని యవ్వన బిడ్డలను తల్లిదండ్రులు ఇదే రీతిగా ప్రోత్సహించండి, వారిని బలపరచండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఒకసారి అయ్యగారికి, పెద్దలకు, యవ్వన బిడ్డలకు వందనాలు. ప్రార్థన చేద్దాము. మనం ఉన్న చోట లేచి నిలిచి ఉన్నట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వచనాలతో ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, దయగల రాజా, మీరు ఇదిగో యవ్వన బిడ్డలను ఎన్నిక చేసుకున్నారు. సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, ఇదిగో వారిని సంఘములో చేర్చుకొనండి అని అలనాడు ఆజ్ఞ ఇచ్చిన దేవా, మా యవ్వన బిడ్డలను మీరు ప్రేరేపించినారు, బలపరిచినారు. మా కళ్ళ ముందు వారు ఎంతో చిన్నగా ఉన్నాను దయగల రాజా, వారికి ఇవ్వబడిన తలాంతులను బట్టి వారు చాలా పెద్ద అద్భుత కార్యములను జరిగిస్తూ ఉన్నారు. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో మీ యవ్వనుల పైన నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేస్తున్నావు. ఇదిగో నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కలో 10,000 మంది కూలిపోయినను అపాయం నీ యొద్దకు రాదు అని వాగ్దానము చేస్తున్నావు. నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని అలనాడు యవనస్తుడైనటువంటి యెహోషువను బలపరిచిన దేవా, మా బెల్లంపల్లి పరిశుద్ధ సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలను నీవు బలపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, వారి యొక్క ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా ఆయా ప్రాంతములలో వారు ఉండుచు ఉన్నప్పటికీ వారికి దొరికిన కొద్ది సమయమును వారు జ్ఞానుల వలె సద్వినియోగము చేసుకున్నారు. నీకు వందనాలు. బెల్లంపల్లిలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులను, తోబుట్టువులను, సేవకులను, సంఘనాయకులను కలిసి ఇదిగో నా తండ్రి, ఈ వారం 10 రోజులుగా వారు బుద్ధిగల కన్యకల వలె ఈ కార్యక్రమం నిమిత్తమై సిద్ధపడ్డారు, ప్రార్థనలు చేసినారు, నీ సన్నిధిలో వారు విజ్ఞాపనలు చేసినారు. వారి ప్రార్థనలు విన్న దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తిరిగి వారి వారి పనుల నిమిత్తమై ఆయా పట్టణములలో వారు నివసించుటకు వెళుతూ ఉండగా వారు ఎక్కడ ఉన్నను, ఎలాంటి పరిస్థితులలో ఉన్నను, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చేవారుగా ఉండుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల రాజా, మరి స్థానిక సంఘ ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రెవరెండ్ జార్జ్ ఎబెనేజర్ గురువుల వారిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యగారమ్మను బట్టి, వారి కుమారులను బట్టి నీకే వందనాలు. ఇదిగో నా తండ్రి, మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి పరిశుద్ధ సంఘం అయినప్పటికీ ఈ అదోనాయ్ అనబడినటువంటి ఈ యొక్క నూతన కార్యమును వారి ఆధ్వర్యములో మా యవ్వన బిడ్డలు నిర్వహించడంలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు. వారెంతో ప్రేమతో సంఘ నాయకులతో, యవ్వన బిడ్డలతో కూడా కలిసి వారికి అందిస్తూ ఉన్నటువంటి ప్రోత్సాహమును బట్టి నీకే వందనాలు. దయగల రాజా, వారిని, వారి పరిచర్యను మీరు ఇంకను దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి,